వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఇంగ్లీష్ 4th సెమిస్టర్ ఇందులో బ్లాక్ 3లో ఉన్నటువంటి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బ్లాక్ 3కి సంబంధించి ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇందులో 3 యూనిట్స్ ఉన్నాయి. అప్లయింగ్ ఫర్ ఏ జాబ్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్. ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ నేను చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వినండి. అలాగే మీకు పూర్తిగా అవగాహన రావాలంటే కనీసం 3 సార్లైనా వినండి. ఓకే, రిపీటెడ్గా వినండి, మీకు పూర్తిగా ఈ అంశం అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్ ఏదో పని చేసుకుంటూ ఉంటారు, లేదా డైరెక్ట్గా క్లాసెస్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నేను మీ ఒరిజినల్ టెక్స్ట్ చదివే నేను చేస్తున్నాను. ఓకే, నేను కొంత శ్రమపడే దీన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని లైక్ చేయండి అండ్ అలాగే మీకు అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్ చూసుకుంటే మనకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ చూడండి. ఫస్ట్ దీని గురించి కొంత ఇంట్రడక్షన్ ఇస్తాను. అసలు ఈ టాపిక్ అంటే ఏంటి, మన ఈ టాపిక్లో మనం ఎటువంటి వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటిది. ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే మొత్తం కూడా మనం జాబ్కి సంబంధించి ఎటువంటి స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి, వాటిని ఎలా మనం ప్రొసెస్ చేసుకోవాలనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్తే ఎటువంటి స్కిల్స్ అక్కడ ప్రజెంట్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి అనేటువంటి అంశాలే ఇందులో అన్నీ కూడా ఉంటాయన్నమాట. జనరల్గా జాబ్కి అప్లై చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం ఒక బయోడేటా ఫామ్ తీసుకొని ఫిల్ చేసి మనకు సంబంధించిన సమాచారం అందులో ఫిల్ చేసేస్తాం. బట్ అది మాత్రమే కాదు, ఇంకా మిగతా విషయాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని రకాలైనటువంటి జాబ్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్స్కి పిలుస్తారు, లేదా ఇంటర్వ్యూకి పిలుస్తారు, లేదా కొన్నింటికి అప్లై చేసుకోండి మెరిట్ ప్రకారంగా ఇస్తామని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏది ఏమైనా కూడా అభ్యర్థిలో ఉన్నటువంటి పర్సనాలిటీని, యాటిట్యూడ్ని, తర్వాత సోషల్ స్కిల్స్ని, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, వీటన్నిటిని చూసేందుకోసమే మనకు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని టెస్ట్ చేస్తారనమాట. సో అవన్నీ ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ చూస్తే అప్లయింగ్ ఫర్ ఏ జాబ్. జనరల్గా జాబ్కి అప్లై చేస్తూ ఉంటారు. అప్లై చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అంతా అందులో ఫిల్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే, to get a good job, it is important to know how to look for a job and apply for the right kind of job. కదా, ఏదైనా కానీ మనం జాబ్ తీసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఏంటి, ఎటువంటి జాబ్కి అప్లై చేయాలి అనేటువంటిది ముఖ్యమైనది. Anyone can apply and fill in a job application. When you see an advertisement for a job, you just fill in each section and submit where you wanted to work or where you are asked to submit. జనరల్గా అప్లికేషన్ ఫిల్ ఎలా చేస్తారంటే, ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, అడ్వర్టైజ్మెంట్లో వచ్చినటువంటి ఆ ఫార్మెట్ తీసుకొని దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసేసి ఎక్కడ సబ్మిట్ చేయమంటారో అక్కడ దాన్ని సబ్మిట్ చేసేస్తారు, అయిపోతుంది. బట్ ఇంతతోనే అయిపోతుందంటే కాదు, ఇంకా కొన్ని దానికి స్కిల్స్ కూడా ఉంటాయి. ఇలా అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనకేంటి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి పిలుస్తారు, వాళ్ళ కంపెనీకి పిలుస్తారు, పిలిచి మనతో మాట్లాడతారు, మన యాటిట్యూడ్ గురించి తెలుసుకుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ అప్లయింగ్ ఫర్ జాబ్ అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, వచ్చి మీరు అటెండ్ అవ్వండి, ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి జాబ్ ఇస్తామంటారు. ఇంకొంతమంది రెజ్యూమే సబ్మిట్ చేయండి అంటారు, లేదా బయోడేటా సబ్మిట్ చేయండి అంటారు, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ కండి అని చెప్పేసి అంటారు. ఇలా ఏమైనా కూడా ఇవన్నీ ఈ ఒక జాబ్కి అప్లై చేయాలంటే ఈ 3 రకాలు ఉంటాయన్నమాట. ఓకే, అందులో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రెజ్యూమ్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ఏ రెజ్యూమ్? జనరల్గా రెజ్యూమ్ అనేటువంటిది బయోడేటా లాంటిది అనమాట. అలాగే దీంతో పాటు కరికులం వేటా కూడా ఉంటుంది, CV అని చెప్పేసి ఉంటుంది. మరి దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, బయోడేటా, రెజ్యూమ్, CV. ఇక్కడ వరుసగా నేను చెప్పాను. బయోడేటా అంటే జస్ట్ బ్రీఫ్గా మనం అనుకున్నటువంటి విషయం అందులో రాస్తాం. రెజ్యూమ్ అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ప్రకారంగా మనం అందులో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేస్తాం అనమాట, రెజ్యూమ్. అలాగే ఇక్కడ CV అంటే ఏంటి అంటే కరికులం వేటా అంటే ఏంటంటే మన గురించి, మనం చేసిన పని గురించి, ఇంతకుముందు మనం చేసిన జాబ్ గురించి, మన చదువు గురించి అంతా కూడా మనం ఒక వరుస క్రమంలో పెద్ద డిస్క్రిప్షన్లో ఒక 2 పేజీలు ఉండొచ్చు, లేదా 3 పేజీలు ఉండొచ్చు, ఇదంతా కూడా ప్రజెంట్ చేయడం మనం CV అని అంటారు, లేదా కరికులం వేటా అంటారు. రెజ్యూమే చూస్తే మనకు 1 పేజీ ఉండొచ్చు, లేదా 2 పేజీలు ఉండొచ్చు, 1.5 పేజీ ఉండొచ్చు. బట్ బయోడేటా మాత్రం ఒకటే సైడ్ ఒక పేపర్ ఉంటుందన్నమాట. ఇక్కడ రెజ్యూమే ఏంటంటే మనమే దాన్ని డిజైన్ చేసుకుంటాం, అంటే ఎలా ఏమేమి ప్రజెంట్ చేయాలి ఏంటి అనేటువంటిది. కరికులం వేటాలకు కూడా మనమే డిజైన్ చేసుకుంటాం, కానీ అవతల వాళ్ళు ఇంకా బాగా ఇంప్రెస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన గురించి ఎక్కువ డిస్క్రిప్షన్స్ మనం అందులో ఇచ్చేసుకుంటాం. ఓకేనా, ఇది రెజ్యూమే అంటే సింపుల్గా ఒక డెఫినేషన్ ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే, ఏ రెజ్యూమే ఈజ్ ఎ డాక్యుమెంట్
that summarizes your educational background, work experience, skills and achievements for a prospective employer. అంటే ఇక్కడ ఏంటి, మీ గురించి ఒక డాక్యుమెంట్, అది అందులో మీ గురించి పూర్తిగా సమ్మరీ ఉంటుందన్నమాట. మీరు ఎంత చదివారు, ఎక్కడ చదివారు, ఎంత పర్సంటేజ్, ఓకే, అలాగే మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేస్తారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, మీ స్కిల్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీరు అక్కడ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు తీసుకున్నారా, మీరు అక్కడ తెచ్చినటువంటి కొత్త విషయం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా రెజ్యూమేలో ఉంటాయి. ఓకే, అది అనమాట ఇక్కడ రెజ్యూమే గురించి. అయితే ఈ టాపిక్లో మనం ఏంటంటే రెజ్యూమే అంటే ఏంటి, రెజ్యూమేని ఎలా రాయాలి ఏంటి అనేటువంటి, రెజ్యూమేలో ఏమేమి అంశాలు ఉంటాయి ఏంటి అనేటువంటిది అన్నీ కూడా మనం ఇందులో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు పూర్తి డీటెయిల్స్ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి మన టెక్స్ట్ బుక్ ఏదైతుందో దాంట్లోనే ఉన్నాయి అనమాట. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఏమిచ్చారంటే వాట్ ఈస్ ఎ రెజ్యూమ్ అని అడిగారు. ఓకే, ఇది షార్ట్ క్వశ్చన్స్కి వస్తుంది చూడండి. పనిలో పని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను, అలాగే ఈ టాపిక్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తాయి కూడా వాటిని కూడా నేను చెప్తా ఉంటాను. జస్ట్ మీరు నోట్ చేసేసుకొని దీన్ని వినండి. ఓకే, వాట్ ఈస్ ఎ రెజ్యూమ్, ఇది షార్ట్ క్వశ్చన్కి వస్తుంది అనమాట. ఎ రెజ్యూమ్ ఈస్ ఎ డాక్యుమెంట్ దట్ సమ్మరైజెస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, అచీవ్మెంట్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎంప్లాయర్. ఇంక ఎంప్లాయీకి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఎంప్లాయీకి డిఫరెన్స్ చూడండి. ఎంప్లాయీ అంటే మనము, అంటే మన జాబ్ తీసుకోవడానికి వెళ్తాం కదా మనం. ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేటువంటి వాడు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ దీని పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ రెజ్యూమ్, రెజ్యూమ్ పర్పస్ ఏంటి అంటే దానికి పర్పస్ ఏంటంటే ఒక ఎంప్లాయీ గురించి సమాచారం తీసుకోవడానికి, ఒక సమ్మరీ తెలుసుకోవడానికి అనమాట. అంటే జాబ్లో జాయిన్ కావడానికి ముందే తను ఎటువంటి వాడు, తను ఎటువంటి వర్క్ చేస్తాడు, ఎటువంటి చదువు చదివాడు అని తెలుసుకోవడానికి కోసం, అలాగే ఇలాంటి వ్యక్తి మనకు సూట్ అవుతాడా కాదా అని తెలుసుకోవడం కోసమే దీన్ని రాస్తాం అనమాట. యువర్ రెజ్యూమ్ ఈజ్ ఏ మార్కెటింగ్ అండ్ ప్రైమరీ టూల్ ఇన్ యువర్ జాబ్ సెర్చ్ టు షో యు ఆర్ ఎంప్లాయబుల్. ది పర్పస్ ఆఫ్ ద రెజ్యూమ్ ఈజ్ టు ప్రొవైడ్ సమ్మరీ ఆఫ్ యువర్ స్కిల్స్, ఎబిలిటీస్, అకంప్లిష్మెంట్. చూడండి, సింపుల్గా పర్పస్ గురించి అడిగితే ఇట్ ఈస్ సమ్మరీ ఆఫ్ యువర్ స్కిల్స్, అబిలిటీస్ అండ్ అకంప్లిష్మెంట్స్. అకంప్లిష్మెంట్స్ అంటే మనం సాధించినటువంటి అచీవ్మెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇట్ ఈస్ ఏ స్నాప్ షాట్, సింపుల్గా చెప్పాలంటే ఒక స్నాప్ షాట్ లాంటిది, ఆఫ్ విచ్ యూ ఫోకస్ ఆన్ ఎంఫసైజ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ టు సెక్యూర్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే, ఒక ఇంటర్వ్యూని తీసుకోవడం కోసం మనం ముందుగానే వాళ్ళకు మన గురించి చెప్పేటువంటి సమాచారమే రెజ్యూమే. దాని పర్పస్ కూడా ఇది, మన గురించి తెలియచేయటమే. ఇక్కడ ఇందులో ఏముంటాయి, రెజ్యూమేలో ఏముంటాయి అనేటువంటి చూద్దాం. లెట్ us know వాట్ షుడ్ యూ ఇంక్లూడ్ ఇన్ ఏ రెజ్యూమే. రెజ్యూమ్లో మనం ఏమేమి పెడతామంటే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏముంటాయంటే మన పేరు ఉంటుంది, నేమ్, కాంటాక్ట్, మన అడ్రస్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏముంటాయంటే కెరీర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. కెరీర్ ఆబ్జెక్టివ్స్ అంటే మీరు ఆ కెరియర్లో మీరు ఎటువంటిది సాధించాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ ఆర్ మస్ట్ ఫినిష్డ్ స్కూల్, బిగిన్ యువర్ రెజ్యూమ్ విత్ ఎ కెరీర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఎ షార్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 3 sentences. మీరు ఆ జాబ్కి సంబంధించి ఏమనుకుంటున్నారో జస్ట్ 2 షార్ట్ లైన్స్లో రాసేయాలన్నమాట. మీరు మేనేజర్ పోస్ట్కి వెళ్తున్నారు, మేనేజర్ పోస్ట్కి వెళ్తే దాని గురించి, లేకపోతే మీరు ఒక టీమ్ ఆర్గనైజర్గా వెళ్తున్నారు దాని గురించి ఒక 2 లైన్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉంది, టీచర్ గురించి మీరు వెళ్తున్నారు టీచర్ పోస్ట్ కోసం, ఆ కెరీర్ గురించి మీరు ఒక 2 లైన్లు రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చదివారు ఏంటి అనేటువంటి అంత విషయాలు అక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి, ఇక్కడ అవన్నీ కూడా మన ఇక్కడ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ చదివాము, ఎంత పర్సెంట్, ఏ సంవత్సరం, ఇవన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తాం. వర్క్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యాజ్ వర్క్డ్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ ద అర్లియర్ కంపెనీ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. ఏదైతే కంపెనీలో నువ్వు ఇంతకుముందు పనిచేస్తావో, ఏ పొజిషన్ నువ్వు పనిచేస్తావో దాని గురించి నీ ఎక్స్పీరియన్స్ ఇంత ఉంది అని చెప్పేసి నువ్వు చెప్పాలి. అండ్ హౌ లాంగ్ షుడ్ ద రెజ్యూమ్ బీ, ఇక ఎంతకాలం ఇది అంటే దేర్ ఈస్ నో స్పెసిఫిక్ లెంత్, ఎంత రాయాలి, ఎంత లెంత్తో రాయాలి అనేటువంటిది పెద్దగా లిమిట్ లేదు, ఎంతైనా రాయొచ్చు. బట్ జనరల్గా ఏంటంటే అది మన యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది, మన వర్క్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తానంటే ఎ రెజ్యూమే ఇట్ విల్ వ్యారీ డిపెండింగ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్ విత్ నో వర్క్ ఎక్స్పీరియన్స్ 1 page ఈజ్ ఆల్ రైట్.
బట్ అట్లీస్ట్ 2 or 3 pages ఇఫ్ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్. చూడండి 1.5 page కానీ 2 pages కానీ ఉంటుంది. అది మన గురించి చెప్పేటువంటి విధానంలో ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ పేజీలు అయిపోతాయి, తక్కువ ఉందనుకోండి తక్కువ చెప్పేస్తారు, అలా అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. శ్రీనివాస్ వాంట్స్ టు అప్లై ఫర్ ద జాబ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిసెప్షనిస్ట్. ఓకే, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్. లుక్ అట్ హిస్ రెజ్యూమే గివెన్ బిలో. ఈయన ఏం చేస్తాడంటే ఒక రిసెప్షనిస్ట్కి జాబ్కి అప్లై చేస్తాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. ఆయన గురించి ఇక్కడ ఇచ్చాడనమాట. ప్లేస్ హిస్ ఇన్ఫర్మేషన్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ద రెజ్యూమ్ అన్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫ్రంట్ డెస్క్ మేనేజ్మెంట్ ఇచ్చారు. మిస్టర్ రామచంద్ర నగర్ పటేల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ అండ్ సతీష్ కుమార్ సీనియర్ కస్టమర్ కేర్ సంథింగ్ ఇచ్చాడు. అండ్ హెవీ వెహికల్ లైసెన్స్ సాయి శక్తి అపార్ట్మెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుగు ఇంగ్లీష్. ఇవన్నీ కూడా ముందుకు వెనక్కి ఇచ్చారు. దీన్ని మనం సరిచేయాలి ఎలా అంటే ఇక్కడ చూడండి ఇలా సరిచేద్దాం. దీనికి కొన్ని నంబర్స్ ఇద్దాం. ఓకే, నంబర్స్ ఎలా అంటే ఫస్ట్ మనం పేరు చెప్తాం. ఓకే, ఇది నెంబర్ 1 అనుకుందాం. మీకు కూడా ఇలాగే ఇచ్చి అరేంజ్ చేసి మీరు రాయండి అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఓకే, ఇది 1. ఆ తర్వాత ఈయన ఎక్కడ ఉంటాడు? సాయి సాకేత్ అపార్ట్మెంట్, ఇది 2. ఓకే, తర్వాత ఇక్కడ ఈయన క్వాలిఫికేషన్స్ ఏంటి? 3. ఏమేమి చదివాడు ఏంటంటే ఈయన ఏమేమి భాషలు ఈయనకు తెలుసు? ఇది 4. ఓకే, ఆ తర్వాత ఈయన యొక్క వెహికల్ లైసెన్స్ ఇది 5. ఈయనకు తెలిసినటువంటి భాషలు ఇవన్నీ కూడా రాసేసాం. ఓకే, ఇక్కడ చూడండి మిస్టర్ చంద్ర సీనియర్ ఎవరి నుంచి ఈయన రెఫరెన్స్లో రాస్తాం అనమాట. ఈయనకు రెఫరెన్స్ ఎవరు అంటే వీళ్ళిద్దరు అనమాట. సో ఇలా మనం దీన్ని అరేంజ్ చేసుకోవాలి. చివరిగా చూడండి ఇక్కడ ఇంకా కొన్ని కూడా ఇచ్చాడు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాడు, ఎక్స్పీరియన్స్ తనది, రిసెప్షనిస్ట్గా కూడా పనిచేస్తాడు, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు, ఇందులో మనం ఫిల్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నంబర్ ఇచ్చాను కదా, ఆ నంబర్ ప్రకారంగా మనం ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా ఒక రెజ్యూమే ఉండవలసినటువంటి స్ట్రక్చర్ ఏంటంటే ఇది చూడండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, దీని ప్రకారంగా రాయండి. ఇందులో నేమ్ అండ్ అడ్రస్ రాయాలి శ్రీనివాస్ది, టెలిఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్స్ ఇక్కడ రాయాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ రాయాలి, డ్రైవింగ్ లైసెన్స్ రాయాలి, లాంగ్వేజెస్ రాయాలి, రెఫరెన్సెస్ రాయాలి. అక్కడ కొద్దిగా అటు ఇటు అయిండొచ్చు, బట్ ఇది కరెక్ట్ ఫార్మాట్ అనమాట. అయితే ఇక్కడ రెజ్యూమే రాసేటప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి యాక్షన్ వర్డ్స్ని బాగా ఉపయోగించాలన్నమాట. అచీవ్డ్ అని, ఇంప్రూవ్డ్ అని, రిజాల్వ్డ్, మేనేజ్డ్, క్రియేటెడ్, జనరేటెడ్, ఓవర్ హాల్డ్, ఇంప్లిమెంటెడ్. అలాగే ఇక్కడ కొన్ని లైన్స్ స్ట్రీమ్ లైన్డ్, ఇనిషియేటెడ్, ఆర్గనైజ్డ్, ఇంట్రడ్యూస్డ్, ఐడెంటిఫైడ్, లాంచ్డ్, ఇంక్రీస్డ్. ఇలాంటి యాక్షన్ వర్డ్స్ మనం మన రెజ్యూమేలో పెట్టాలి. ఇక ఏ ఇంటర్వ్యూకి మనం రెజ్యూమే పంపించాలన్నా ఒక కవరింగ్ లెటర్ అయితే ఇంపార్టెంట్. ఆ కవరింగ్ లెటర్ ఏంటంటే చూద్దాం. కవరింగ్ లెటర్ అంటే ఏమిటి ఇంతకు? ఏ కవరింగ్ లెటర్ ఈజ్ ఎ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ సెంట్ విత్ యువర్ రెజ్యూమ్ టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు యువర్ స్కిల్స్ and experience. The letter provides detailed information why you are qualified for the job you are applying for. Here is an application template. ఇక్కడ ఒక అప్లికేషన్ టెంప్లెట్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఇక్కడ ఏముంది? మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి? యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్ట్రీట్, మీ అడ్రస్, డేట్ అంతా కూడా ఉంది. ఎంప్లాయర్ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత శాలిటేషన్ ఉంది. శాలిటేషన్ అంటే డియర్ సార్, డియర్ మేడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ శాలిటేషన్ కిందకే వస్తాయి. అప్లికేషన్ లెటర్ కాంటెంట్ అనమాట. యువర్ అప్లికేషన్ లెటర్ విల్ హెల్ప్ ఎంప్లాయర్ టు నో వాట్ పొజిషన్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. ఏ పొజిషన్కి అప్లై చేసావో దాని గురించి ఇందులో ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్, మిడిల్ పారాగ్రాఫ్, ఆ తర్వాత ఫైనల్ పారాగ్రాఫ్ అండ్ కాంప్లిమెంటరీ క్లోజ్. యువర్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్ అని రాసేసి మనం క్లోజ్ చేయాలి. ఓకే, ఇది అంటే ఒక కవరింగ్ లెటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని అడగవచ్చు అనమాట. సో ఈ పార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కవరింగ్ లెటర్లో ఉన్నటువంటి అంశాలు. ఓకే, ఇది రెజ్యూమేకి సంబంధించి అనమాట. కవరింగ్ లెటర్లో ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే మీరు పలానా జాబ్కి అప్లై చేస్తున్నాం, పలానా చోట, పలానా అడ్రస్, ఇవన్నీ విషయాలు మీరు ముందుగానే చెప్తారనమాట. అదే అక్కడ కవరింగ్ లెటర్. ఆ కవరింగ్ లెటర్లోనే మీ లెటర్ రెజ్యూమే కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం. ఓకే, మీకు ఈ ఫస్ట్ రెజ్యూమే అనేటువంటిది అర్థమైంది కదా. చాలా సింపుల్, ఏం లేదు, ఒక బయోడేటా ఫామ్ తీసుకొని మనం అన్ని విషయాలు రాస్తాం కదా, అదే ఇక్కడ రెజ్యూమ్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. గ్రూప్ డిస్కషన్స్.
గ్రూప్ డిస్కషన్స్ అంటే మీకు జనరల్గా తెలిసిందే, మన క్లాస్ రూమ్లో కండక్ట్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి దాని గురించి మాట్లాడమంటారు. సరే, క్లాస్ రూమ్లో అయితే మాట్లాడతాం, మరి జాబ్ గురించి ఏం మాట్లాడాలి, జాబ్ గురించి వాళ్ళకు గ్రూప్ డిస్కషన్ పెట్టేటువంటి అవసరం ఏమొచ్చింది అని మీరు అనుకోవచ్చు. అయితే దీనికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంటే మనలో కొన్ని రకాలైనటువంటి టాలెంట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి మనకు గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఉందనుకోండి, ఇక్కడ జరిగేటప్పుడు ఏంటంటే అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఫస్ట్ మాట్లాడతారు, ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఆ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళు పక్కకుండి గమనిస్తూ ఉంటారనమాట. సో అలాంటి విషయాలే ఇందులో ఉంటాయి. అవి ఇంకా ఏమేంటి అనేటువంటిది అన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ పర్పస్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఏంటి, వాట్ ఈస్ అ గ్రూప్ డిస్కషన్, పర్పస్ ఏంటి, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్, టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్, ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ డిస్కషన్. ఇక్కడ దీన్ని షార్ట్గా మనం జీడీ అని కూడా అడ్రస్ చేస్తారనమాట, గుర్తుంచుకోండి. ఓకే, టిప్స్ ఏంటి, గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు మనం ఎటువంటి టిప్స్ యూజ్ చేయాలి, ఎటువంటి పదాలను ఉపయోగించాలి, యూస్ఫుల్ ఫ్రేజెస్ ఏంటి, గ్రూప్ డిస్కషన్ అండ్ అసెస్మెంట్ ఏంటి, తర్వాత ఆ పారామీటర్స్ ఆన్ విచ్ యూ ఆర్ జడ్జ్డ్ డ్యూరింగ్ జీడీ అని చెప్పేసి ఇవన్నీ విషయాలు మనం ఇందులో డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ది ఎబిలిటీ టు హోల్డ్ డిస్కషన్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ ద గ్రూప్స్ ఆఫ్ పీపుల్ రిక్వైర్డ్ స్కిల్. Anyone can sit down and have a discussion, but when it comes to group discussion or group GD, there are certain parameters that one should follow. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పారామీటర్స్ ఉంటే వాటిని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏంటి అంటే జనరల్గా ఈ గ్రూప్ డిస్కషన్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే ఇట్ రెఫర్స్ టు ఎ సెట్ ఆఫ్ పర్సన్స్ త్రూ టుగెదర్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ అండ్ ఎక్స్చేంజ్. ఎందుకు కండక్ట్ చేస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వాళ్ళ ఒపీనియన్ని వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి దీన్ని కండక్ట్ చేస్తారు. ఓకే, అలాగే వాళ్ళ యొక్క వ్యూస్ ఏంటి, వాళ్ళు ఈ సబ్జెక్ట్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టాపిక్ ఇచ్చాను మీకు, ఓకే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేర్ అందించేటువంటి లెసన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇందులో మాకు చాలామంది మేము క్లాసెస్కి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ ఎడ్యుకేర్ అందించేటువంటి లెసన్స్ మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి అని చెప్పేసి, ఇంకొంతమంది ఏంటి ఎడ్యుకేర్ లెసన్స్ వింటూ కూడా మేము డైరెక్ట్గా క్లాసెస్ కూడా వింటున్నాం కాబట్టి రెండు విధాలుగా మాకు బెనిఫిట్ అవుతుందని చెప్పేసి, ఇంకొంతమంది ఏం చెప్పారు, మా ప్రాంతం చాలా దూరం కాబట్టి అక్కడ నెట్వర్క్ కూడా సరిగా రాదు కాబట్టి ఎడ్యుకేర్లో లెసన్స్ పెట్టినా కూడా నెట్వర్క్ లేకపోవడం వల్ల మేము వినలేకపోతున్నాం అని చెప్పేసి. చూడండి, ఒకే అంశాన్ని చూస్తే ముగ్గురు మూడు రకాలుగా చెప్పేశారు. ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్కరు ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అంశాలనే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఏ కోణంతో చూస్తాడు అనేటువంటిది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ అసెస్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఏ పర్సన్. ఇంకో విధంగా ఏంటంటే గ్రూప్ డిస్కషన్ అంటే అసెస్ ఆఫ్ పర్సనాలిటీ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ఆల్సో అసెస్ ద జనరల్ బిహేవియర్ కూడా. అలాగే ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది ముందుగానే నేను చెప్పాను. ఓకే, ఇలాంటి బిహేవియర్ని అసెస్ చేయడానికి, అందులో అతనిలో లిజనింగ్ స్కిల్స్ని, లీడర్షిప్ స్కిల్స్ని అంచనా వేయడానికి, సోషల్ స్కిల్స్ని, టీమ్ స్కిల్స్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, అలాగే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి, అసెస్ చేయడానికి గ్రూప్ డిస్కషన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఎప్పుడు కూడా ఈ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది టీమ్ వర్క్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇట్ ఆల్సో ప్రొజెక్ట్స్ ద వన్స్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ వెరీ ప్రామినెంట్లీ. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని బాగా బయటికి చెప్పేటువంటి టెక్నిక్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్. ఇందులో మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఇంకా కొంత సమాచారం దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఇచ్చాడు. ఎందుకు ఈ గ్రూప్ డిస్కషన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఇట్ ఈస్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇంపార్టెన్స్ ఏంటి? రిక్రూట్మెంట్ ప్రాసెస్ కోసం ఇది చాలా ముఖ్యమైనది. అండ్ ఫర్ బ్రెయిన్ స్టార్మింగ్, ఒక అంశం గురించి పిల్లల్లో మంచిగా ఆ విషయాన్ని అర్థం చేయించాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికీ ఆ ప్రాబ్లం ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయండి అని చెప్పేసి, దీంతో ఏమవుతుందంటే డిసిజన్ మేకింగ్ అనేటువంటి జరుగుతుంది అనమాట. అండ్ ఫర్ రీచింగ్ ఏ కన్సెన్సర్, ఒక కన్సెన్స్లోకి రావడం, ఒక సమ్మతికి తీసుకురావడం కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఇది అడగొచ్చు షార్ట్ క్వశ్చన్కి.
వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీడీ లేదా గ్రూప్ డిస్కషన్ అని. దేనికోసం? రిక్రూట్మెంట్ కోసం ఉపయోగిస్తారు, బ్రెయిన్ స్టోమింగ్ కోసం ఉపయోగిస్తారు, యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి కూడా ఉపయోగిస్తారు, డిసిషన్ మేకింగ్ కూడా ఉపయోగిస్తారు, అండ్ ఫర్ రీచింగ్ కన్సెన్స్. ఆ కన్సెన్సస్ అంటే ఇక్కడ ఒక నిర్ణయానికి రావడం అనమాట, మీరు ఒక డిసిషన్ తీసుకోవడం కోసం. ఇక్కడ ఇంకోటి చూస్తే టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రకాలు ఏంటి చూద్దాం. ఓకే, కరెంట్ అఫైర్ టాపిక్. కరెంట్ అఫైర్ టాపిక్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే, కరెంట్గా జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి మాట్లాడండి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, జిఎస్టీ రియల్లీ ప్రమోట్ ఏ వన్ నేషన్ వన్ ట్యాక్స్ సిస్టమ్, దీని గురించి మాట్లాడండి అంటారు. ఓకే, అలాగే బేటీ బచావ్ బేటీ పడావ్ ఉంది, నిజంగా ఇది అమలవుతుందా, ఇది ఎలా హెల్ప్ అవుతుంది చెప్పండి అని చెప్పేసి కరెంట్ టాపిక్ మీద ఇది మాట్లాడతారు. అబ్స్ట్రాక్ట్ టాపిక్. అబ్స్ట్రాక్ట్ టాపిక్ అంటే ఇట్ ఈస్ నాట్ గివెన్ ఆఫెన్ ఫర్ డిస్కషన్ బట్ దేర్ పాసిబిలిటీ కెన్ నాట్ బి రూల్డ్ అవుట్. Abstract topics are about the intangible things under this type. The topic is absolutely out of the box. Such topic can be interpreted in different ways and by the candidates. The topic tests your lateral thinking and creativity besides your comprehension and communication skills. ఇక్కడ ఏం చేస్తారంటే ఏదో ఒక అంశం ఇచ్చేస్తారు, అదంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అది మీ టాపిక్లో ఉండదు కూడా, దాని గురించి చెప్తారనమాట. ఇక్కడ చూడండి, జీరో గురించి మాట్లాడండి అన్నారు. జీరో గురించి ఇంకేమైనా మాట్లాడవచ్చు. బ్లాక్ ఆర్ వైట్, వీటి గురించి మాట్లాడండి అని చెప్పేసి అంటారు. అబ్స్ట్రాక్ట్ అనమాట, కంప్లీట్గా ఉండదు. అయితే ఇలాంటి టాపిక్స్ మీద డిస్కస్ చేయాలంటే చాలా టాలెంట్ కావాలి. అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్ చూడండి, కొన్ని వివాదాస్పదమైనటువంటి టాపిక్స్ ఉంటే వాటి మీద డిస్కస్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ ఆర్ బెటర్ మేనేజర్స్, ఉమెన్ బెటర్ మేనేజర్స్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. కొంతమంది దీన్ని విమర్శిస్తారు, కొంతమంది సమర్థిస్తారు. ఓకే, రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, దీని మీద కూడా బాగా విమర్శనాత్మకమైనటువంటి వాదన చేయొచ్చు. ఒపీనియన్ సీకింగ్ టాపిక్, ఒక ఒపీనియన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి టాపిక్స్ కూడా ఇందులో ఇస్తూ ఉంటారు. అండ్ కేస్ బేస్డ్, ఒక కేసు ఇస్తారు, దాని గురించి మాట్లాడమంటారు. ఓకే, ఇలా ఇవన్నీ కూడా మనకు దీని కిందికి వస్తాయి. దేని కిందికంటే టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, మరొకసారి చూద్దాం. 1, 2, 3, 4 ఉన్నాయి చూడండి. బేసిక్గా కరెంట్ అఫైర్స్ ఒకటి, అబ్స్ట్రాక్ట్ టాపిక్ ఒకటి, కాంట్రవర్షియల్ ఒకటి, ఒపీనియన్ సీకింగ్ టాపిక్స్ ఒకటి. ఇవి టైప్స్ ఆఫ్ డిస్కషన్స్ కిందకి వస్తాయి. ఇక ఒక గ్రూప్ డిస్కషన్స్కి మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి? బిఫోర్ ద గ్రూప్ డిస్కషన్స్ ముందు మనం ఎలా ఉండాలంటే, ఫస్ట్ మనం అప్డేట్ చేసుకోవాలి. ఏ టాపిక్ అయినా సరే దాని గురించి మనం అప్డేట్ చేసుకోవాలి. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అండ్ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్. అలాగే ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి ఏ గుడ్ లిజనర్. లిజనింగ్ స్కిల్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, దాన్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో అవతల వాళ్ళు చెప్పిన దాకా కంప్లీట్ అయ్యేదాకా మనం వినాలి, ఓపికతో విని మనం దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా బిఫోర్ గ్రూప్ డిస్కషన్కి సంబంధించి ఈ అంశాలు. అంటే అప్డేట్ అయి ఉండాలి, న్యూస్ పేపర్స్ వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ఈ కరెంట్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు ఒక లిజనింగ్ స్కిల్స్ని కూడా బాగా డెవలప్ చేసుకుని ఉండాలి. తర్వాత డ్యూరింగ్ గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంది, అప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. టాపిక్ మనం చెప్పదలిచినప్పుడు, నా పేరు ఇది, నేను పలానా ఊరి నుంచి వస్తున్నాను అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఎడ్యుకేర్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఖమ్మం, ఇలా ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ట్రై టు బీ ప్రిసైజ్, కన్సైజ్ విత్ యువర్ థాట్స్. ఏ టాపిక్ అయితే ఇచ్చారో అది మీ థాట్కి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేయాలి. కమ్యూనికేటింగ్ యువర్ వ్యూస్ క్లియర్లీ ఇన్ ఎఫెక్టివ్ మేనర్, బాగా ఎఫెక్టివ్గా అందులో చెప్పగలగాలి మనం. అండ్ ఇక్కడ ట్రై టు ఇనిషియేట్ గ్రూప్ డిస్కషన్ ఇఫ్ యూ హ్యావ్ ఫేర్ నాలెడ్జ్ ఆఫ్ ద టాపిక్. దిస్ విల్ ఎగ్జిబిట్ యువర్ క్వాలిటీ యాజ్ అ పర్సన్ హూ క్యాన్ లీడ్. ఇక్కడ ఫస్ట్ ఏదైనా టాపిక్ ఇచ్చిన వెంటనే మీరు దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేయాలి ఫస్టే. అంటే దాంట్లో ఒక బ్రేవిటీ కూడా తెలుస్తుంది అనమాట, అంటే డేర్గా మీరు దాన్ని స్టార్ట్ చేస్తారని. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, నేను కొన్ని మాత్రం చెప్తాను, వీడియో లెంత్ ఇంకా బాగా పెరిగిపోతుంది. ఓకే, వైల్ చెకింగ్ ఆన్ ద టాపిక్స్ షూర్ దట్ పాయింట్స్ కన్వే డెప్త్ నాలెడ్జ్. చూడండి, చెప్పాల్సిన విషయం డెప్త్గా చెప్పాలి. అండ్ డిస్ప్లే దట్ ఆర్గ్యుమెంట్స్ గుడ్ లిజనింగ్ స్కిల్స్ అండ్ టేక్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ గ్రేస్ఫుల్లీ అండ్ డిస్ప్లే గుడ్ లిజనింగ్ స్కిల్స్. అండ్ ఎస్టాబ్లిష్ ఐ కాంటాక్ట్. అక్కడ చెప్పేటప్పుడు కూడా మంచి ఐ కాంటాక్ట్ ఉండాలి, మీరు అందరితో చూస్తూ మాట్లాడాలి, ఒకవైపు చూస్తూ ఇంకొక వైపు మాట్లాడుతూ ఉండొద్దు అనమాట. ఓకే, ఇంకొకటి లిజన్ అండ్ ఫాలో ద డిస్కషన్ కేర్ఫుల్లీ.
గివ్ ఇంపార్టెన్స్ టు అదర్స్ వ్యూస్. మిగతా వాళ్ళు చెప్పినటువంటి విషయానికి కూడా మనం ఇంపార్టెన్స్ అక్కడ ఇవ్వాలి. మెయింటైన్ ఏ కామ్ అండ్ బ్యాలెన్స్డ్ అవుట్లుక్. అక్కడ మనం డిస్టర్బ్ చేయకుండా ఎవరిని సైలెంట్గా ఉండాలి, నీట్గా వినాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎంత కోపం తెప్పించే విషయాలు కావచ్చు, చిరాకు తెప్పించే విషయాలు అయినా కూడా మనం బ్యాలెన్స్డ్గా అక్కడ ఉండాలి. ఓకే, వైల్ కంక్లూడ్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ ఎండింగ్ అనమాట. ఎలా అంటే అందరూ చెప్పినటువంటి విషయాలు చాలా బాగున్నాయి, ఓకే, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు, ఏది ఏమైనా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే వీళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవసరమే అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఇంకా కొన్ని టిప్స్ చెప్పాడు చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు యూజ్ వస్తుంది ఇవన్నీ కూడా. అంటే ఆన్ ద డే ఆఫ్ జీడీ వియర్ ఫార్మల్ కంఫర్టబుల్ డ్రెస్. గ్రూప్ డిస్కషన్ ఉందంటే కంఫర్టబుల్ అవుట్ఫిట్ వేసుకోవాలి, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయాలి. ఓకే, అండ్ లిసన్ కేర్ఫుల్లీ, బీ వెరీ ష్యూర్ వాట్ యు ఆర్ స్పీకింగ్, యూస్ ఈజీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, ఎన్ష్యూర్ యు ఆర్ ఆడియబుల్ స్పీకర్, స్పీక్ క్లియర్లీ. మీరు చెప్పేటువంటి విషయం అక్కడ క్లియర్గా వినిపించాలి, మాట్లాడగలగాలి. ఓకే, అకామిడేట్ డైవర్స్ వ్యూ పాయింట్స్. ఇంకా డూ నాట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బీ డైవర్టెడ్ బై ద అదర్ పీపుల్స్ పాయింట్స్. వేరే వాళ్ళు చెప్పిన దాని గురించి మనం వేరే చోట వేరే టాపిక్లోకి డైవర్ట్ కాకూడదు అనమాట, అలా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ టాపిక్ క్వశ్చన్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఏమేమి టిప్స్ ఉంటాయి గ్రూప్ డిస్కషన్కి ఒకసారి రాయండి అని చెప్పేసి అడగొచ్చు. ఇంటర్వ్యూలో ఉపయోగించేటువంటి కొన్ని పదాలు రాయండి అంటే ఇవి అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో హెల్ప్ చేసేటువంటి పదాలే ఇవన్నీ కూడా. ఓకే, స్టార్టింగ్ యువర్ ఓన్ ఒపీనియన్. మీ ఒపీనియన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ మై ఒపీనియన్, పర్సనలీ ఐ థ్యాంక్ దాట్ అని చెప్పేసి చెప్పాలి. మై ఓన్ వ్యూ ఆఫ్ ద మ్యాటర్, ఇష్యూ దట్ ఈజ్ అని చెప్పేసి ఇలా, ఐ థింక్ అని చెప్పేసి. అగ్రీ విత్ అన్ ఒపీనియన్, ఒక ఒపీనియన్తో అగ్రీ చేసేటప్పుడు ఇది ఎస్ ఐ అగ్రీ అబ్సల్యూట్లీ, ఐ కుడ్ అగ్రీ మోర్ టు వాట్ ఐ జస్ట్ సెడ్. ఆ తర్వాత దట్ మ్యాచెస్ ఎగ్జాక్ట్లీ మై ఒపీనియన్ వ్యూ, మై ఓన్ వ్యూ అని. ఎస్ దట్ ఈస్ జస్ట్ హౌ ఐ సీ ఇట్. ఓకే, ఐ హోల్డ్ ద సేమ్ వ్యూ, వి బోత్ షేర్. ఇలా కొన్ని పదాలు. పార్ట్లీ అగ్రింగ్, కొన్నిసార్లు కొద్దిగా మనం యాక్సెప్ట్ చేసినట్టయితే ఇలా చెప్పాలి, ఐ సీ దట్ యు మీన్, ఓకే, దెర్ ఈజ్ సర్టెన్లీ సమ్ ట్రూత్ ఇన్ యువర్ వర్డ్స్. ఇలా చెప్పేస్తూ వెళ్ళాలన్నమాట. ఇవన్నీ పదాలు ఒకసారి చూసుకోండి, మీరు ఒకసారి చదవండి. ఓకే, గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు కొన్ని డూస్ ఉన్నాయి, కొన్ని డోంట్స్ ఉన్నాయి. డూస్ అంటే చేయదగినవి, డోంట్స్ అంటే చెయ్యకూడనివి అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్స్ని కూడా అడగొచ్చు ఎగ్జామినేషన్లో. ఎలా ఉండాలి, ఫస్ట్ చేయదగినవి చూద్దాం. లిసన్ టు టాపిక్ కేర్ఫుల్లీ కదా, కేర్ఫుల్గా వినాలి. పుట్ డౌన్ యువర్ థాట్స్ అనే పేపర్, ఒక వైట్ పేపర్ మీద రాసుకోవాలి. ఇనిషియేట్ ద డిస్కషన్ ఆఫ్ యూ ఇఫ్ యూ నో ద టాపిక్ వెల్. నీకు ఆ టాపిక్ బాగా తెలుసుంటే నువ్వే స్టార్ట్ చేయి. ఓకే, summarize the discussions if the group has not reached the conclusion. Listen to others if you don't know the topic. Disagree politely and agree with what is right. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే మర్యాదపూర్వకంగా దాన్ని తిరస్కరించాలి, అంతేకాని ఏం చెప్తున్నావు నోరు మూసుకొని పడిండు, ఆ టాపిక్ మాట్లాడే పద్ధతే కాదని చెప్పేసి వాళ్ళని ఆర్వకూడదు అనమాట. ఓకే, సో ఇలా గివ్ అదర్స్ ఏ ఛాన్స్ టు స్పీక్. నువ్వు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎప్పుడు నువ్వు చెప్పినారని చెప్పేసి నువ్వు మొత్తం స్టార్ట్ చేయరాదు, అట్లా కంటిన్యూగా మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. సపోర్ట్ యూ పాయింట్ విత్ సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. రెస్పెక్ట్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అదర్ మెంబర్స్. మేక్ షార్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 25 to 30 seconds 3 to 4 times. స్పీక్ పొలైట్లీ అండ్ ప్లెజెంట్లీ. చాలా పొలైట్గా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఓకే, ఇది. ఇక డోంట్స్ చూస్తే వీటికి వ్యతిరేకంగా అన్ని కూడా డోంట్స్ అనమాట. ఓకే, ఇనిషియేట్ ద డిస్కషన్ ఇఫ్ యూ డు నాట్ నో. నీకు అసలు పరిజ్ఞానం లేకుండానే దాన్ని స్టార్ట్ చేయరాదు. ఓవర్ స్పీకింగ్ చేయరాదు. ఓకే, ఇంకొకటి పర్టికులర్గా గ్రూప్ మెంబర్ని టార్గెట్ చేసి మాట్లాడరాదు. ఓకే, తప్పుడు సమాచారం అక్కడ ఇవ్వకూడదు. ఓకే, అండ్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడరాదు అనమాట. అండ్ డామినేట్ చేయరాదు. ఆర్గ్యూ షౌటింగ్ చేయకూడదు. డిస్ప్లే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేయరాదు. అండ్ నెగటివ్ బాడీ పోస్చర్స్ కలిగి ఉండరాదు. ఇప్పుడు ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి చూద్దాం. ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఏంటి?
జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే మనం జాబ్ కోసం వెళ్తాం, ముందర మనం కూర్చుంటాం, ఆ తర్వాత ఇంకొకరు ఉంటాం మన ముందు కంపెనీ వాళ్ళు మనల్ని ప్రశ్నలు అడుగుతారు, మనం దానికి ఆన్సర్ చేసి వచ్చేస్తాం. అందులో మార్కులు వస్తే మనకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇదే కదా. సో దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఇంటర్వ్యూ స్కిల్స్లో ఈ గ్రూప్ డిస్కషన్స్ కంటే ఇంకా ఎక్కువ విషయాలు ఇక్కడ మనం వాళ్ళ ముందు డిస్ప్లే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలాంటి విషయాలు ఏంటి అనుకుంటే ఇక్కడ చూద్దాం. గ్రూప్ డిస్కషన్లో చెప్పినట్టు కొన్ని స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ స్కిల్స్ కావచ్చు, లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేటివ్ స్కిల్స్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఇందులో చేస్తాం. అయితే ఇవి అన్నీ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలో దాన్ని మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకు ముందుగా వాట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ అని, ఇంటర్వ్యూ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ గురించి చూద్దాం. అలాగే హౌ టు ప్రిపేర్, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూలో కామన్గా అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి అవి చూద్దాం. కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బిఫోర్ ఇంటర్వ్యూ, డ్యూరింగ్ ఇంటర్వ్యూ, ఆఫ్టర్ ఇంటర్వ్యూ, ఇవి కూడా చూద్దాం. అంటే ఇంటర్వ్యూకి ముందు, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, ఇంటర్వ్యూ తర్వాత కూడా. థింగ్స్ టు రిమెంబర్, అంటే ఇక్కడ ఎటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే డూస్ అండ్ డోంట్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ డిస్కషన్లో కూడా మనం డూస్ అండ్ డోంట్స్ చూసాం. ఇక్కడ కూడా చేయదగినవి, చేయకూడనివి ఉన్నాయి. అండ్ కామన్ రీజన్స్ వై పీపుల్ ఆర్ నాట్ హైర్డ్, ఎందుకు పీపుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా వాళ్ళు సెలెక్ట్ కారు, ఈ విషయాలన్నీ ఇందులో చూద్దాం. ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ వాట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ చూసుకుంటే, ఇంటర్వ్యూ గురించి ఒక డెఫినేషన్ చూద్దాం. ఇంటర్వ్యూ ఈజ్ ఏ ఫార్మల్ మీటింగ్ బిట్వీన్ an interviewer and interview. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూవర్, ఇంటర్వ్యూ, చెప్పండి ఏంటి డిఫరెన్స్. ఇంటర్వ్యూవర్ అంటే జాబ్ ఇచ్చేవాడు, ఇంటర్వ్యూ అంటే జాబ్ తీసుకునేవాడు. ఓకే, వేర్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ బై ద ఇంటర్వ్యూవర్, అంటే ఒక ఇంటర్వ్యూవర్ ఇద్దరు ఉంటారు, ఇంటర్వ్యూవర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అడిగి ఇంటర్వ్యూ నుంచి సమాచారాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఓకే, ఇంటర్వ్యూవర్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్, అండర్స్టాండ్ యువర్ క్వాలిటీస్, యాటిట్యూడ్స్, గోల్స్ ఎట్సెట్రా కదా. మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి, యాటిట్యూడ్ గురించి, మన గోల్స్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వేసి మన నుంచి సమాచారం తీసుకుంటారు. మరి ఈ సమాచారం తీసుకోవడం వల్ల వాళ్ళకేం లాభము అంటే, ఇలాంటి వ్యక్తి అంటే ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మనకు అవసరమా కాదనేటువంటి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ కంపెనీ గురించి, మనకు ఏ పొజిషన్కి అయితే మనం అప్లై చేసామో దాని గురించి కనీసం వీడికి అవగాహన ఉందా లేదా అని చూస్తారు. అవగాహన ఉందంటే ఈ పొజిషన్కి ఇతని సెట్ అయిపోతాడని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. లేదు, సరిగా ఆన్సర్ చేయాలంటే ఇతను ఈ పొజిషన్కు పనికిరాడు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవడం కోసమే ఇంటర్వ్యూ అనమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫేస్ టు ఫేస్. ఫస్ట్ టైప్ ఏంటంటే ఫేస్ టు ఫేస్. జనరల్గా ఫేస్ టు ఫేస్ ఇవేంటంటే ముఖాముఖిగా నడుస్తాయి. ఓకే, ఎలా ఉంటాయంటే కొన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ముఖాముఖిగా జరుగుతూ ఉన్నాయి. ముందు ఒకరు ఉన్నారు, తర్వాత ఇంకొకరుండి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనకు ముఖాముఖికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ మన టాపిక్లో చూసుకుంటే టెలిఫోన్ కూడా ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే టెలిఫోన్ సంబంధించి, అంటే టెలిఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే వీళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియో ఆర్ స్కైప్, ఇక్కడ జూమ్ కూడా పెట్టుకోవచ్చు, జూమ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అంటే మనిషి అంత దూరం వెళ్ళి అటెండ్ అవ్వలేని పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, వాళ్ళ కంపెనీ వాళ్ళే దూరం నుంచే, అక్కడ నుంచే వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మనం క్లిక్ చేయడం ద్వారా మన ఫేస్ వాళ్ళకి చూపిస్తూ మనం మాట్లాడవచ్చు అన్నమాట. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసెస్మెంట్ సెంటర్స్ అన్నమాట. ఈ అసెస్మెంట్ సెంటర్స్ ఏంటంటే అందరినీ కూడా, ఎవరైతే జాబ్ని సీకర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి ఒక సెంటర్లో వాళ్ళకి కొంత వర్క్ ఇచ్చేస్తారు. వర్క్ ఇచ్చి వాళ్ళను పని చేసేటప్పుడు అన్ని విధాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. చేసి ఫైనల్గా వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంది డిసైడ్ చేసి వాళ్ళకు జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, ఇవి టైప్స్ అనమాట. 4 టైప్స్ చూడండి. వన్ ఈజ్ ఫేస్ టు ఫేస్, సెకండ్ వన్ టెలిఫోన్, థర్డ్ది వీడియో ఆర్ స్కైప్ ఆర్ జూమ్. ఇక్కడ జూమ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, జూమ్ ఎందుకంటే రీసెంట్గా బాగా పాపులర్ అయింది కాబట్టి. ఫోర్త్ వన్ ఏంటంటే అసెస్మెంట్ సెంటర్స్. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేటువంటి చూద్దాం. ఫస్ట్ ఏదైనా కానీ ఒక జాబ్లో మనం జాయిన్ కావాలంటే మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ జాబ్ ఇలా ఉండాలి, మనకి ఇంత శాలరీ రావాలి, ఇటువంటి టైమింగ్స్ ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం.
సో అలాంటి పొజిషన్ తీసుకోవాలంటే ఆ జాబ్కి తగ్గట్టుగా మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మనలో స్కిల్స్ కావచ్చు, మనలో నాలెడ్జ్ కావచ్చు ఉండాలన్నమాట. ఓకే ఓకే అలాంటిదే అనమాట. ఇక్కడ ఈ ఈ ఇంటర్వ్యూ ఏంటంటే మనం ఇచ్చేటువంటి ఇంట్రడక్షన్ అనేటువంటిది ఒక కీ అనమాట. అంత మన ఇంటర్వ్యూ సక్సెస్ కావాలంటే మన ప్రజెంటేషన్ చాలా ముఖ్యం అక్కడ. అదేంటి చూద్దాం. ఇక్కడ చూడండి, దానికంటే ముందు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. మీకు ఎటువంటి జాబ్ కావాలి, జాబ్ 1, 2, 3 ఇచ్చారు. మీరు కామెంట్ సెక్షన్లో రాయండి మీకు ఎటువంటి జాబ్ కావాలి, 3 జాబ్ల గురించి రాయండి. ఓకే, అండ్ వాట్ క్వాలిఫికేషన్స్ డూ యూ హ్యావ్, నీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇక్కడ రాసే, నీకు కావాల్సినటువంటి జాబ్ ఏంటి ఇక్కడ రాసే. యూ కెన్ డూ, వాట్ కెన్ యూ డూ బెటర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ జాబ్, నువ్వేం చేయగలుగుతావు ఈ జాబ్లో జాయిన్ అయితే. అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ ఇన్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్లో ఫ్యూచర్ గోల్స్ ఏంటి నీకు అని చెప్పేసి అడుగుతారు. అని మీ క్వశ్చన్స్ మీరు అడుక్కొని మీరు అవి ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ చూడండి, కామన్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏవైనా కొన్ని రాయండి అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకే, ఫస్ట్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, కామన్గా అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి చెప్పండి ఫస్ట్ అని చెప్పేసి అడుగుతారు. అందులో ఏం చెప్తారు, మీ గురించే చెప్తారు. మీ పేరు, మీ పుట్టిన ఊరు, మీ చదువు, మీరు ఎంతవరకు పలానా జాబ్లో పనిచేస్తారు, ఇవన్నీ కూడా అక్కడ చెప్తారు. ఆ తర్వాత వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్, నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి, ఇవన్నీ అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యూ హ్యావ్ ఎవర్ ఫేస్డ్, నువ్వు ఫేస్ చేసినటువంటి వాటిలో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ ఏంటంటే, ఈజ్ దర్ ఎనీథింగ్ యూ వుడ్ లైక్ టు ఇంప్రూవ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఇది ఒక క్వశ్చన్. అంటే నువ్వు ఏ విషయంలోనైనా కొంత వీక్గా ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతారు, కానీ బిజినెస్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ విషయంలో మాత్రం మీరు తొందరగా ఇనిషియేట్ చేయలేరు. అలాంటిది ఏంటి, దాన్ని ఇంప్రూవ్ మీరు చేసుకోవాలి. హిందీ మాట్లాడగలుగుతారు కానీ రాయలేకపోతారు, రాయలేకపోయేదాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతే ఇక్కడ. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి. ఓకే, థింక్ అబౌట్ వాట్ యు వాంట్ మోస్ట్ ఇన్ ఏ జాబ్, నీ జాబ్లో నీకు బాగా ముఖ్యమైనటువంటి విషయం ఏంది అని చెప్పేసి. ఓకే, దెన్ నెక్స్ట్ వాట్ మోటివేట్స్ యూ, నీకు ప్రేరణ ఏంటి ఈ జాబ్లోకి రావడానికి. వాట్ ఆర్ యువర్ కెరీర్ గోల్స్, నువ్వు జాబ్లో ఎటువంటి గోల్స్ సాధించాలనుకుంటున్నావు, ఇలాంటిది. వై వుడ్ యూ లైక్ టు వర్క్ విత్ అస్, ఫర్ అస్, నువ్వు ఎందుకు మా కోసం పని చేయాలనుకుంటున్నావు, ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ కావాలనుకుంటున్నావు అని. వై దెన్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years. ఓకే, ఇక్కడ 5 years గతంలో చూసుకుంటే నీ కెరీర్ ఎలా ఉంది ఏంటి చెప్పు అని చెప్పేసి అన్నాడు. వై షుడ్ ఐ హైర్ యూ, నీకు మేము జాబ్ ఎందుకు ఇవ్వాలి చెప్పు అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. సో ఇవి కామన్గా అడిగేటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇక ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవుతారు అంటే చూడండి, ఫస్ట్ రీసెర్చ్ ది ఆర్గనైజేషన్, ఏ కంపెనీకి అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి ఫస్ట్ మీరు తెలుసుకుని ఉండాలి, కొంత సమాచారం సేకరించి ఉండాలి. అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రిపేర్స్ యువర్ సెల్ఫ్ టెస్ట్ అండ్ ప్రెజెంటేషన్స్, నువ్వు ప్రిపేర్ కావాలి, టెస్ట్లు నువ్వు టెస్ట్ పెట్టుకోవాలి, ప్రెజెంటేషన్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఒక అద్దం ముందర పెట్టుకొని నువ్వేం చెప్పదలుచుకున్నావో అవన్నీ కూడా దాని ముందు చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేయాలన్నమాట. డ్యూరింగ్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంక నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ ఇంప్రెషన్, మీరు బాగా మంచి డ్రెస్ వేసుకొని మంచి స్మైల్తో వెళ్ళి వాళ్ళకు గుడ్ మార్నింగ్ లేదా నమస్తే పెట్టామనుకో, అది బాగుంది అనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్, అయిపోయింది. ఇక నెక్స్ట్ జరిగేటువంటిది అంతా కూడా కామన్గా జరిగిపోతుంది. అంటే ఫస్ట్ ఒక నవ్వడం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, ఓకే, లేదా వాళ్ళని చూస్తూ మనం పలకరించడం కానీ, ఇవన్నీ కూడా ఉండాలి. అంటే స్మైలింగ్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అంటే బాడీ లాంగ్వేజ్ అంటే మనం కరెక్ట్గా అక్కడ కూర్చోవాలి, సరిగ్గా నిలబడాలి. ఓకే, అవి ఇవి లాక్కుంటూ ఆ పాకెట్లో చేయి పెట్టుకుంటూ లేదా కాలర్ పట్టుకోను లేదా బటన్ ఇట్లా గిల్లుకుంటూ ఉంటారు, అవన్నీ చేయకూడదు అనమాట. సో మంచి ఐ కాంటాక్ట్ ఉండాలి. గుడ్ ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్పీక్ క్లియర్లీ, చెప్పాల్సుకున్న విషయం క్లియర్గా మాట్లాడాలి. ఓకే, లిజనింగ్ ఈజ్ ద కీ. వాళ్ళు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కదా, అప్పుడు మనం క్లియర్గా వినాలి. వాళ్ళు చెప్పడానికి ముందే మనం ఏం చెప్పకూడదు, క్లియర్గా వినేటువంటి స్కిల్ కూడా ఉండాలి. గివ్ బ్రీఫ్ ఆన్సర్స్, పెద్దగా లెంతీగా ఇవ్వద్దు, అడిగిన ప్రతిదానికి లెంతీ ఆన్సర్స్ ఇవ్వద్దు, బ్రీఫ్గా ఇచ్చేస్తాయి.
ఇన్ఫర్మేషన్ ఆన్ ప్రీవియస్ ఎంప్లాయర్స్, నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసావంటే దాని గురించి కూడా బీ ట్రూత్ఫుల్, ఏది చెప్పినా కూడా నువ్వు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇచ్చేసాయి. ట్రూత్ఫుల్, సత్యమై ఉండాలి అది. నో యువర్ రెజ్యూమ్, ఇక మిగతా విషయాలు నీ రెజ్యూమ్లో రాసింటావు కదా అవి కూడా అక్కడ పెట్టేసాయి. బీ ప్రొఫెషనల్, చాలా ప్రొఫెషనల్గా ఉండాలి, నీట్గా డ్రెస్సింగ్ ఉండాలి, మంచి సూట్ వేసుకోవాలి. సూట్ అయితే పాసిబుల్, లేదంటే ప్యాంట్ షర్ట్ ఇన్సర్ట్ వేసి మనం చేసుకోవచ్చు. క్రాఫ్ట్ మంచిగా ఉండాలి. ఇక ఇంటర్వ్యూ తర్వాత ఎలా ఉండాలంటే, ఇంటర్వ్యూ తర్వాత ఇక వాళ్ళ ఇష్టం మనకేమంట అని చెప్పేసి అనుకోరాదు, మళ్ళీ ఒకసారి టచ్ చేయాలి వాళ్ళను. ఇంటర్వ్యూ అయింది కదా, ఏమైనా జరిగిందా, ఏంటి, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వేస్తారు ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళని అడుగుతూ ఉండాలి కంపెనీ వాళ్ళని. ఇంకా నీ పర్ఫార్మెన్స్ గురించి కూడా ఒక రివ్యూ ఇవ్వండి అని చెప్పాలి. నేను ఎలా పర్ఫామ్ చేస్తాను, నాలో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఉన్నాయా, వాటి గురించి కూడా అడగాలన్నమాట. ఇంటర్వ్యూలో మనం చేయదగినవి చేయకూడనివి ఇక్కడ చూడండి. ఇవేంటంటే ఫస్ట్ ఏంటంటే డ్రెస్ ప్రాపర్లీ, డూస్ అంటే చేయదగినవి, ఓకే, డూస్ అనమాట. డ్రెస్ ప్రాపర్లీ, అప్రాప్రియేట్లీ కూడా. పే అటెన్షన్ టు యువర్ పర్సనల్ గ్రూమింగ్. పర్సనల్ గ్రూమింగ్ అంటే డ్రెస్సింగ్ సెన్స్ అనమాట. కొంతమంది ఏమో భయంకరమైన కలర్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. సో అలా కాకుండా సాఫ్ట్గా, ప్లెయిన్గా, ఫార్మల్గా ఉండేటువంటి డ్రెస్సెస్ వేసుకోవాలి. రీచ్ వెన్యూ అర్లీ, తొందరగా వెళ్ళాలి, అర్లీగానే కొంత ముందే వెళ్ళాలన్నమాట. అండ్ నో ద టైమ్, లొకేషన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ యు మీట్ విత్ courtesy and respect. Be honest, be yourself and exhibit a positive attitude. ఇవన్నీ కూడా డూస్ అనమాట. డోంట్స్ చూద్దాం. డోంట్ ఓవర్ డ్రెస్, వియర్ లాట్స్ ఆఫ్ జ్యువెలరీ. ఇంటర్వ్యూ ఉంది కదా అని చెప్పేసి బీరోలో ఉన్నటువంటి నగలన్నీ కూడా వేసుకెళ్తూ ఉంటారు లేడీస్. కొంతమంది జెంట్స్ అయితే ఇంక ఏవేవో పెట్టుకొని, వాచ్ పెట్టుకొని, రింగ్ పెట్టుకొని, ఇంకా వాళ్ళకి చూస్తే తమాషా అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటి డెకరేషన్ అంతా వేసుకొని వెళ్తుంటారు, ఒక జాతర వేసుకున్నట్టు. అలా వేసుకోరాదు. డోంట్ ఫాల్సిఫై అప్లికేషన్ మెటీరియల్స్ ఆర్ ఆన్సర్స్ టు యువర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంటర్వ్యూలో అడిగినటువంటి దానికి తప్పు ఆన్సర్స్ చెప్పడం, మళ్ళీ తప్పుగా చెప్పడం, ఇవన్నీ చేయకూడదు. లేట్గా వెళ్ళకూడదు. డోంట్ అరైవ్ లేట్లీ. ఇంకోటి, డోంట్ గివ్ ద ఇంప్రెషన్ యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ శాలరీ. శాలరీలోనే ఇంట్రెస్ట్ ఉంది నాకు అన్నట్టు ఉండరాదన్నమాట. డబ్బు కోసమే నేను వచ్చాను అన్నట్టు ఉండకూడదు. అండ్ డోంట్ యాక్టింగ్ కూడా చేయరాదు అక్కడ. డోంట్ రెఫర్ టు ద ఇంటర్వ్యూవర్స్ యాజ్ ద డ్యూడ్, హాయ్, హే గాయ్ అని చెప్పేసి మనం అక్కడ అనకూడదు అనమాట. సార్ ఉపయోగించాలి. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చీవింగ్ గమ్ ఉంటుంది కదా, గమ్ వేసుకొని వెళ్ళకూడదు. ఏదో నములుకుంటూ తినుకుంటూ ఉండకూడదు వాళ్ళ ముందు. ఓకే, ఇవన్నీ కూడా డోంట్స్ అనమాట. ఓకే, ఇవి డూస్ అండ్ డోంట్స్. ఓకే, ఇక్కడికి ఈ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, ఇంతకుముందు ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే ఇలా ఉంటుంది. నెక్స్ట్ మారొచ్చు కూడా. మారిన దాని గురించి నేను ఒక వీడియో కూడా చేస్తాను, అది చూడండి. జస్ట్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారనేటువంటి అవగాహన కోసం మీకు చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, సెక్షన్ ఏ, సెక్షన్ బి ఇక్కడ ఉంది. సెక్షన్ ఏలో క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ, ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఓకే, పర్పస్ ఆఫ్ రెజ్యూమ్ ఏంటి, టెక్నికల్ రిపోర్ట్స్ ఏంటి, స్టేజెస్ ఆఫ్ రైటింగ్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ అడిగారు. క్వశ్చన్స్ చూసుకోండి జస్ట్. ఇక్కడ సెక్షన్ బి ఇచ్చారు. ఓకే, ఇవంతా కలిపి సిలబస్ మొత్తం కలిపి ఉన్నటువంటి సిలబస్ ఇది థర్డ్ బ్లాక్ కాబట్టి నేను క్వశ్చన్ పేపర్ కూడా చెప్పాను. మిగతా 2 బ్లాక్స్లో నేను అడగలేదు, ఈ క్వశ్చన్ పేపర్స్ ఏం చూపించలేదు అనమాట. ఓకే, ఇది సెక్షన్ సి. ఇందులో ఇలా ఉన్నాయి కొంచెం క్వశ్చన్స్, వీటి గురించి ఒకసారి చూడండి. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ సెక్షన్లోకి వెళ్ళి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నవి. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇచ్చి దానికి మించి నువ్వు ఒక జాబ్కి అప్లై చేయి, నీ రెజ్యూమే రాయి అని చెప్పేసి అడుగుతారు. నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నువ్వు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తావు చెప్పు అని చెప్పేసి అంటారు. ఓకే, ఇవన్నీ కూడా ఈ టాపిక్కి సంబంధించినవి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్ గురించి. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడైనా లైక్ చేయండి, ఇంతసేపు విని లైక్ చేయలేదు కదా, ఇప్పుడైనా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నాకున్నటువంటి జ్ఞానం మీకు ఇచ్చాను కదా, మీరు కూడా మిగతా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళందరూ కూడా దీన్ని వింటారు, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకే, ఇది దీనికి సంబంధించి. ఇక మీకు అప్డేట్ ఏమైనా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మీకు వస్తుంది. ఇక మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో కూడా మీరు రాయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఎలా ఉంది, మీకు అర్థమైందా లేదా, నచ్చిందా లేదా, ఆ విషయం కూడా రాయండి. ఓకే, థ్యాంక్ యూ.